హలో అండి, నమస్తే. సెకండ్ డే మేము చక్రాలు వేస్తున్నాము. ఈ చక్రాలు వేయడం చాలా ఈజీ ప్రాసెస్. మనం ఎన్ని కేజీలు పిండి కలుపుకున్నా సరే, ఇంకా మనకి గిద్దల్లో పెట్టేవాళ్ళు ఉంటే ఇంకా పొయ్యి దగ్గర మనం ఉండి చకచకా నొక్కేసుకోవచ్చు అండ్ అలానే తీసేసుకోవచ్చు. మీకు ఈ చక్రం కాలింది అని ఎలా తెలుస్తుందో చెప్పనా? ఈ టిప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు మనం ఈ చక్రం వేయగానే ఇలా ఆయిల్ పొంగుతూ ఉంది కదా, ఈ ఆయిల్ ఎలా అయితే పొంగుతూ ఉందో మరొక వైపు కూడా తిప్పినప్పుడు చక్కగా ఇలా మొత్తం ఫ్రై అయిపోయి ఈ కనిపిస్తున్న బుడగలు మొత్తం ఆగిపోయాయి అనుకోండి, ఇంకా చక్కగా మనకి చక్రం ఫ్రై అయిపోయినట్లే. మనం చక్కగా తీసేసుకొని అప్పుడే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉండేటట్లు మనం మినప చక్రాలు తయారు చేసుకున్నామండి. ఫుల్ వీడియో నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజైతే గవ్వలు ఫుల్ రెసిపీ వీడియో పోస్ట్ చేస్తాను, చూసే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.